వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండ్ వెల్కమ్ టు A to Z విత్ ఆసమ్ అపర్ణ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధురిమ గారు. 26 సంవత్సరాలుగా హ్యూమన్ బిహేవియరల్ సైన్సెస్లో ఆవిడ రీసెర్చ్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో అ లైఫ్ కోచ్ అనమాట. సో ఈరోజు నాకు ఒక బెస్ట్ క్వశ్చన్ ఉందండి. అంటే ఇది కూడా మన వ్యూవర్స్ ఈ మైండ్ అండ్ యూ షో చూసి కమెంట్స్లో పెట్టారు. అదే ఈరోజు మధురిమ గారిని అడగబోతున్నాను. అదేంటో మీరు కూడా చూసేయండి. నమస్తే మధురిమ గారు. నమస్తే అపర్ణ గారు. మధురిమ గారు లవర్స్ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చాలామంది మనకి కమెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటి అంటే మామూలుగా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏవో గొడవలు అయ్యాయి, కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. సో విడిపోయిన తర్వాత మళ్ళీ 4 నెలలకి 6 నెలలకి మళ్ళీ కలిసి ప్యాచప్ అయ్యారు. క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా గొడవపడి విడిపోయిన తర్వాత మళ్ళీ ప్యాచప్ అయితే ఫ్రెండ్స్ అందరూ ఇది కష్టం, ఈ రిలేషన్షిప్ నిలబడదు, ఎప్పటికైనా మీరిద్దరు విడిపోవాల్సిందే అంటున్నారట. సో ఆ అబ్బాయి అడుగుతున్నాడు, ఇలా గొడవపడి విడిపోయి మళ్ళీ కలిసిన తర్వాత మేము ఫ్యూచర్లో మళ్ళీ గొడవపడి విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా అని. సో గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గొడవ పడిన తర్వాత, బ్రేకప్ అయిన తర్వాత, కొన్ని మంత్స్ అయిన తర్వాత ఆర్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మీకు ఏదో ఒకలాంటి ఎమోషన్, అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ లవ్ ఉంటేనే మీరు మరీ ఆలోచిస్తారు ఆ రిలేషన్షిప్ని ప్యాచప్ చేసుకోవాలన్నా ఆర్ ఫ్రెండ్లీగా ఉందామన్నా, మాట్లాడి మళ్ళీ ముందరికి వెళ్దాము అని. సో అంటే మీలో ఒకలాంటి ఎవ్రీథింగ్ రిలేషన్షిప్స్ని డ్రైవ్ చేసేది ఎమోషన్స్. సో ఎమోషన్స్ ఒకటే, అది గుడ్ కావచ్చు, నెగటివ్ పాజిటివ్ ఎమోషన్స్. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో వెన్ బ్రేకప్ అయినప్పుడు మీకు సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ దాంట్లో ఎండింగ్ పాజిటివ్గా కొంచెం ప్రేమ ఉంటుంది. అందుకోసమే మీరు ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 5 months మళ్ళీ థింక్ చేస్తున్నారు, మరి ప్యాచప్ చేసుకోవడానికి, మరీ మాట్లాడే దానిలో ఉన్నారు స్టేట్ ఆఫ్ మైండ్లో. సో అంటే మీ ఇద్దరి మధ్యలో సమ్ పాజిటివ్ ఎండింగే అయింది. తర్వాత మీలో ఆలోచన కూడా మంచి ఒపీనియనే ఉండింది ఇద్దరి పైన, అందుకోసమే మీకు వచ్చింది ప్యాచప్ చేసుకుందాము అని. తర్వాత కమింగ్ టు అందరూ అనే ఒపీనియన్ ఏంటి అని అంటే, ఎనీ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ అబౌట్ హస్బెండ్ వైఫ్ అనే కాదు, ఎనీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, హస్బెండ్ వైఫ్ కావచ్చు, ఎనీ రిలేషన్షిప్లో అసలు ఆర్గ్యుమెంట్స్ రావు అనేది చెప్పడానికే లేదండి. ఎందుకంటే ఎనీబడి, ఈవెన్ మదర్ సన్లో వస్తుంది, ఫాదర్ అండ్ డాటర్లో, ఎనీ రిలేషన్షిప్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, డిసగ్రీమెంట్ వస్తాయి. ఎందుకంటే నో టూ పీపుల్, ఇద్దరు పీపుల్ ఒకటే లాంటి స్కిల్స్, ఒకటే లాంటి మైండ్ సెట్, ట్రేట్స్ ఉండవు వాళ్ళకు. సో డెఫినెట్లీ ఏదో ఒక టాపిక్ పైన. కానీ కంపాటబిలిటీ అంటే ఏంటి అని అంటే, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ థాట్స్. మీకు ఇది ఇష్టం కాబట్టి నేను రెస్పెక్ట్ చేయడము, దాన్ని కంపాటబిలిటీ అంటారు. సో మీరు కంపాటబిలిటీ చెక్ చేసుకోండి. అందరూ అనేటివి వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు, వాళ్ళ జడ్జింగ్ ఉండొచ్చు, పీపుల్ అందరూ అనడం కాదు ఇంపార్టెంట్. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే అది నిలబడుతుంది రిలేషన్షిప్. ఫ్రెండ్స్ అంటున్నారా, ఇంకెవరన్నా అంటున్నారా అని కాదు. ఇంకా మీకు ఇప్పుడు 6 months తర్వాత అయిపోయి కూడా మీరు ప్యాచప్ చేసుకోగలుగుతున్నారు అని అంటే మీరు ఇద్దరిలో సొల్యూషన్ కూడా మీరే ఆలోచించుకోగలుగుతారు. మీ ఇద్దరిలో ఏదో తెలియని మీలో ప్రేమ ఉంది కాబట్టి, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది కాబట్టి మీరే నెక్స్ట్ ఏమైనా వస్తే కూడా అది సాల్వ్ చేసుకోగలరు. మీ ఫ్రెండ్స్ ఒపీనియన్ ఏంటి అని అంటే జడ్జింగ్ చేస్తారు బయట వాళ్ళు. అవును. సో బయట చూసే వాళ్ళు జడ్జ్ చేస్తారు, ఓ నువ్వు లాస్ట్ టైం బ్రేకప్ అయింది కదా, మళ్ళీ ప్యాచప్ చేసుకుంటున్నావా, ఇప్పుడు మళ్ళీ రావచ్చు అని చెప్తూ ఉంటారు వాళ్ళ ఒపీనియన్. కానీ మీరు మీ రిలేషన్షిప్ని ఎలా చూస్తారనేది నిలబడుతుంది. వరల్డ్ అందరూ ఒక ఒపీనియన్ చెప్పి మీకు మీ పట్ల, మీ రిలేషన్షిప్ పట్ల బిలీఫ్ లేదు అనుకో, నమ్మకం లేదనుకోండి, అది జరగదు. వరల్డ్ అందరికీ నమ్మకం లేకున్నా మీ ఇద్దరికి మీ రిలేషన్షిప్ పైన నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, అది నిలబడుతుంది. చాలా బాగా చెప్పారు మధురిమ గారు. చూస్తున్న చాలామంది వ్యూవర్స్కి ఈ లైన్ ఏదైతే ఉందో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రేమ అనే బంధంలో చాలాసార్లు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మనిషి కరెక్టే అయినా మన మనసు కరెక్టే చెప్తున్నా కూడా మనం చేస్తున్నది తప్ప ఒప్ప అనే ఆ కన్ఫ్యూజన్, ఎప్పుడు ఆ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. సో యూ హ్యావ్ పుట్ అప్ అ వెరీ గుడ్ క్లారిటీ. మన మీద, మన ప్రేమించే మనిషి మీద నమ్మకం ఉంటే చాలు అని. అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ అనమాట. బికాస్ యంగ్ టీన్స్ ఉంటారు అండ్ అలాగే 20sలో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే గొడవ పడతారు, విడిపోతారు, మళ్ళీ ప్యాచప్ అవుతారు, గొడవ పడతారు, విడిపోతారు, ప్యాచప్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ సైకిల్. సో ఇలాంటి సైకిల్లో ఉన్న వాళ్ళకి అది ఏంటి అసలు, అంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్? అలా గొడవ పడుతూ కలుస్తున్నారు అంటే, మరీ చెప్పాను కదండి ఇందాక, అంటే సమ్ బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో, ఆఫ్ ప్రేమ ఉంది, పాజిటివిటీ ఉంది అని అర్థం. అంటే గొడవ పడుతూ ప్యాచప్ చేసుకుంటున్నారంటే ఆ మెచ్యూరిటీ పెరుగుతుంది అని వాళ్ళలో రోజు రోజుకి.
రియలీ? యా, ఆ మెచ్యూరిటీ రోజు రోజుకు పెరుగుతుంది అని అంటే వాళ్ళిద్దరిలో అండర్స్టాండింగ్ రోజు రోజుకి పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరికి. అంటే ఏది నా బాయ్ ఫ్రెండ్కి ఇష్టం లేదు, నా బాయ్ ఫ్రెండ్కి ఏది ఇష్టము, నా గర్ల్ ఫ్రెండ్కి ఏది ఇష్టం లేదు, నా గర్ల్ ఫ్రెండ్కి ఏది ఇష్టము అనేది రోజు రోజుకి క్లారిటీ వస్తుంది ఇద్దరిలో. సో అందుకోసం అందులో వాళ్ళిద్దరూ గివప్ చేయడం లేదు ఒకరి పట్ల ఒకరు. అది గొడవ పడుతున్నారు మరి కలుస్తున్నారు, గొడవ పడుతున్నారు కలుస్తున్నారు. ఏ రిలేషన్షిప్లో ఉన్న అద్భుతం ఏంటి అని అంటే గొడవ పడిన తర్వాత కలవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ గొడవ పడినాక కలవలేదు అంటే వాళ్ళల్లో అంత అమూల్యమైన అంత స్వచ్ఛమైన ప్రేమ లేదు అని అర్థం. జస్ట్ ఒక ఫేక్ లాగా ఉన్నట్లు లెక్క. గొడవ పడి కూడా వాళ్ళు ఇంపార్టెంట్ అని అనుకొని కలుస్తున్నారు అని అంటే వాళ్ళలో డెఫినెట్లీ నాకు కావాలి అనే ఫీలింగ్ ఉంది ఒకరి పట్ల ఒకరు. ఐ నీడ్ యూ, మీరు నాకు అవసరం, నాకు కూడా మీరు అవసరం, నాకు నువ్వు కావాలి అనే ఒక ఫీలింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. వావ్! యాక్చువల్లీ చాలామంది అంటే మీరు అన్నట్టుగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, వీళ్ళది లాభం లేదు, ఇలా సో ఈజీగా కమెంట్స్ మనం పాస్ చేసేస్తూ ఉంటాము. బట్ అందులోనే చాలా బలం ఉంది అనే విషయం ఈరోజు నేను తెలుసుకున్నాను. వెరీ వెల్ సెడ్ అండి. ఇంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మధురిమ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు. థ్యాంక్ యూ.